హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారికి ప్రత్యేకమైన పండుగ ఏంటంటే ఉగాది. అయితే ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, బొబ్బట్లు. ఉగాది పచ్చడిని 6 రుచులు మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన చెడ్రుచులతో ఉగాది పచ్చడిని, బొబ్బట్లు మీకోసం చూపించబోతున్నాను. ముందుగా బొబ్బట్ల కోసం 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని అందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. బాగా కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బొబ్బట్లు ఫిల్లింగ్ కొరకు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1.5 కప్ శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సన్నని సెగ మీద బాగా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకుంటూ మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పచ్చి వాసన పోవాలి. ఆ తర్వాత 1 కప్ పచ్చి కొబ్బరి కానీ డ్రై కోకోనట్ కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వాడాను. తర్వాత మరోసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని మరోసారి సన్నని సెగ మీద వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని సేమ్ కప్తో 1 కప్ బెల్లం వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మరిగించాలి. ఆ తర్వాత శనగపిండిలోకి ఈ బెల్లం నీళ్ళని వడగట్టుతూ కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి. అలానే మిగిలిన వాటర్ మరోసారి వడగట్టుకొని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వడగట్టుకొని వేసేసుకోవాలి. ఆ వాటర్ని మరో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఈజీ మెథడ్. ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు తొందరగా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. మరోసారి చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పక్కన పెట్టుకొని చల్లారాక గట్టిగా ఉండలు వచ్చే వరకు అలానే గట్టిగా అవుతుంది. ఇలా అన్ని సమానంగా ఉండలు కట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలా ఆరిపోకుండా ఉంటుంది. ఒకసారి ఈ పిండిని అంతా మరోసారి బాగా కలుపుకున్న తర్వాత అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొంచెం పిండిని తీసుకొని దానిపైన ఒత్తుకోవాలి. పూర్ణాన్ని ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గసగసాలు అటు ఇటు అప్లై చేసుకోవాలి. ఆ పిండికి చాలా బాగుంటుంది గసగసాలు వేసుకోవడం వల్ల బొబ్బట్లు. ఇలా మరోసారి నెయ్యి వేసుకొని అట్ల కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా బొబ్బట్లు తయారవుతాయి. తర్వాత పెనం పైన వేసి నెయ్యితో బాగా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి. ఈ మెథడ్ ఈజీ. రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్. ఇవి రకరకాలుగా పిలుస్తారు. ఒక్కో ఏరియాలో పోలలు అంటారు, ఓలిగలు అంటారు, భక్షాలు అంటారు. రాయలసీమ సైడు, ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు. ఈ విధంగా బాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే బొబ్బట్లు రెడీ. అలానే ఉగాది పచ్చడి కోసం నేను ముందుగా
ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు బాదాము, 1 కప్పు క్యాజూ నట్స్, 2 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, అలానే 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొత్త చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఉన్న వాటర్ని అందులో వేసుకొని ఒక బౌల్లో ఒక 1/2 కప్పు బెల్లము, చిటికెడు ఉప్పు, చిటికెడు కారము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మరోసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్. తర్వాత అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగాది కోసం లాస్ట్లో వేసుకోవాల్సింది వేప పువ్వు. ఇది నీమ్ ఫ్లవర్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే ఉగాది పచ్చడి రెడీ. ఇది మా సైడు చేస్తారు, మా రాయలసీమ సైడ్ ఇలానే చేస్తారు. అయితే రెడీ. ఉగాది కోసం స్పెషల్గా బొబ్బట్లు అండ్ ఉగాది పచ్చడి రెడీ. అయితే మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. అలానే లైక్ కొట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.